మేబీ ఇప్పుడున్న ప్రాసెస్లో కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ నేనైతే ప్లాన్ చేస్తున్నాను, వెబ్ సిరీస్ అన్ని ఆర్జీవీడెన్లో, ఆ కాంటెక్స్ట్లో నాకు ఒక పొలిటికల్ ఫిలిం అనేది లేదు నాకు, ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ తీసుకున్న ఇప్పుడు 25-30 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ అది. దాని ఆ కాన్సెప్ట్లో అప్పుడు నేను ఫాలో అయిన డ్రామాలో రామారావు గారు అది ఉంది. సిమిలర్లీ ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్సిడెంటు రాజశేఖర రెడ్డి గారు సడన్గా షాపర్ క్రాష్లో చనిపోవడం. దానికి సంబంధించి కూడా నాకు ఐడియా అప్పటి నుంచి ఉంది. అంటే ఏంటి ఐడియా, వైఎస్ఆర్ మీద అని కాదు, కాకపోతే ఒక అనుకోకుండా ఒక హఠాత్ ఘటనలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ పోయినప్పుడు ఎలాంటి వ్యూహాలు పన్నుతారు, ఎజెండాలు తీసుకుంటారు రకరకాల వాళ్ళు అనేది ఒక థాట్ లాగా ఉంది నాకు ఆ టైంలో. అది అలాగా డెవలప్ అయ్యి దెన్ టు సీ జగన్ గారు రేజ్ కానీ జరిగింది అని అది ఇంట్రెస్టింగ్ డ్రామా అనిపించి నేను చేశాను. సో వ్యూహంతో నాకు అలాంటి సబ్జెక్ట్ అయిపోయింది నా ఫీలింగ్. ఇప్పుడు బాల్ ఠాకరే మీద సర్కార్ తీసేసి, రక్త చరిత్ర తీసేసి, వంగవీటి తీసేసి, ఇప్పుడు వ్యూహం తీసేసి ఇంక సినిమాలు ఏం లేవు అలాంటి సబ్జెక్టులో అని నా ఫీలింగ్ ఇప్పుడు. ఇప్పుడు రేపు పొద్దున్నేది అనుకోకుండా ఒక ఘటన జరిగి అలా ఇన్స్పైర్ చేయొచ్చు, బట్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఐ డోంట్ థింక్. బట్ దీంట్లో కూడా ఉన్నాయి చాలా వింగ్స్ ఉన్నాయి, వివేక హత్య కావచ్చు, ఇట్లా చాలా. అంటే మెయిన్ థింగ్ అది కదా, అన్ని సబ్ ప్లాట్స్. దట్ ఈస్ నాట్ ద మెయిన్ థింగ్. ఉంటుందా ఆ ఇన్సిడెంట్ ఉందా? ఓకే. సో ఈ కథ అంతా కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నడిచేది. సో ఇదే నిజం అని చెప్పేసి ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను మీకు. నిజం అనేది ఏంటని డెఫినేషన్ ఇప్పుడు ఒక నిజ నిర్ధారణ అని ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైనా ఒక ఎలిగేషన్ వస్తుంది. ఎలిగేషన్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఛార్జ్ షీట్ వేస్తారు. ఈ కారణాల వలన ఈ సెక్షన్ల కింద పెట్టాం నమ్ముతున్నాం. ఇది లీగల్ ఆస్పెక్ట్. వేరే ఆస్పెక్ట్ ఏంటి, మీరు హిస్టరీ బుక్ చదివారు సపోజ్. హిస్టరీ బుక్లో అక్బరు సలీం ఏదో చెప్పారు, లేకపోతే మనకి రీసెంట్ హిస్టరీలో కూడా ఏదో చెప్తారు. మీరు చూడాల, మీకు వాళ్ళకి తెలియదు, కానీ మీరు విన్న సోర్స్ బట్టో మీకు అర్థమైన దాన్ని బట్టో మీరు ఒకటి నమ్మటానికి ఇష్టపడతారు. సో మీరు నమ్మే నిజం అని అంట ఆ డెఫినేషన్. కోర్టు చెప్పే నిజం అనేది ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంటుంది. దాన్ని కూడా చాలాసార్లు జడ్జి అమ్ముడిపోయాడు, లేకపోతే సరిగ్గా ప్రూవ్ చేయలేకపోయారు, రకరకాల ఎలిగేషన్స్ దాని మీద కూడా వస్తాయి. సో అప్పుడు దీని మనం ప్రూవ్ అయిందండి, అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఉండదు, అందరూ ఒప్పుకునే నిజం అనేది